కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. సర్వోన్నతుని దయలో కృప పొంది, సర్వోన్నతుని దయలో కృప పొంది, దీనురాలు మరియా ధన్యురాలాయే. దీనురాలు మరియా ధన్యురాలాయే. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. యేసయ్యా స్తోత్రములు. ఈ పాట విన్న వారందరినీ దర్శించండి. నీ కృపలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించినట్లు సహాయం చేయండి. కృపలో అందరి అవసరములు తీర్చండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని 35 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 34వ వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చెయ్యుదువు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నడిపించండి. మీ సన్నిధి మా అందరికీ దయచేయండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగమున ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళుచుండిన సమయం, ఆ సమయం వారు అప్పటికే అమోరీల రాజైన సీహోనును వారు జయించారు.
ఈ సందర్భంలో వారు ఎక్కడికి వచ్చారంటే తిరిగి బాషాను మార్గాన రాజైన ఓగును వీరు ఎదుర్కొనబోతున్నారు. ఓగును బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు, కొందరి మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు కలిసి చెప్పడం పరిపాటి కదా. అదే గడిచిన దినాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఈ విషయాన్ని. సొదొమ గొమొర్రా అని, సీదోను, తూరు సీదోను, ప్రియులారా, అలాగే రాజైన ఓగు, రాజైన సీహోను, వీరిద్దరిని గురించిన ప్రస్తావనలు కూడా మనము లేఖనాల్లో చూడవచ్చు. ఉదాహరణకు మరి యెహోషువ గ్రంథంలోకి మనం వెళితే, యెహోషువ గ్రంథాన మరి యెరికో పట్టణాన్ని సంచరించి వేగి చూచుటకు వచ్చినటువంటి వాళ్ళతో, సేవకులతో అక్కడ ఈమె రాహాబు మాట్లాడుతుంది. మీరు ఆ దేశ ప్రజలకు చేసిన వాటిని మేము వారిని గూర్చి వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, మా గుండెలు చాలా కలవరపడ్డాయంటూ ఆమె మాట్లాడుచూ ఉంది. పిల్లరా, ఈ రాజైనటువంటి ఓగు మరియు సీహోను అనబడినటువంటి వీరిద్దరు కూడా ఆ కాలంలో చాలా పేరుగాంచినటువంటి వాళ్ళు, బలవంతులైనటువంటి వాళ్ళు. ఇలాంటి బలవంతులను ఇశ్రాయేలు కొట్టేశారు. ప్రియులారా, వింటున్నారా? ఇలాంటి బలవంతులైనటువంటి రాజులను వీరేం చేశారంటే జయించారు. ఇప్పుడు వారిని గూర్చి ఎవ్వరు విన్నా వారికి ఏం కలుగుతుందంటే కలవరం కలుగుతుంది. వారిని గూర్చి ఎవ్వరు విన్నా వారికి కలవరం స్టార్ట్ అవుతుంది. ప్రియులారా, ఇంత గొప్ప గొప్ప రాజులనే ఇశ్రాయేలీలు జయిస్తూ వస్తున్నారు కదా. నామమాత్రులమైన మనం ఏ పాటి వారమంటూ ఇశ్రాయేలీలు కలత చెంది వారికి భయపడి మార్గాలను తెరిచేవారు. వారిని ఎదుర్కొన్నా మనం జయించలేమని చెప్పి ఇంకా ఆయా వ్యక్తుల సహాయాన్ని, రాజుల యొక్క సహాయాన్ని అర్జించి ఇశ్రాయేలు చేతుల్లో ఓడిపోతూ ఉండేవారు. పిల్లలు, దీని అంతటికీ గల కారణం ఏంటంటే 34వ వచనం మనం చదివాం కదా. యెహోవా మోషేతో ఇట్లను, అతనికి భయపడకము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించితిని అంటున్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీలకు తోడై వారు అడుగు పెట్టే ప్రతి చోటును వారికిచ్చుటకు దేవుడు ఇష్టపడ్డారు. వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు ఆయన ఇష్టపడ్డారు. మరి ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినిచిన ఆత్మీయులారా, ఇశ్రాయేలీల ఎడల దేవుడు అంత కృపను అనుగ్రహించడానికి గల కారణం ఏంటంటే, ఒకటి, దేవుడు చేసినటువంటి వాగ్దానాలు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదైనా వాగ్దానం చేశారా, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తారు. వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఆయన. వాగ్దానాలను కార్యరూపం దాల్చుటకు కృపనిచ్చే దేవుడు ఆయన. ఇక 2, మన జీవితంలో కూడా దేవుడు చేసినది ఏ వాగ్దానము కూడా నిరర్ధకముటకు ఆయన ఇష్టపడరు. తప్పక ఆ వాగ్దానాలు
నెరవేర్చుటకు సామర్థ్యము కలిగిన ప్రభు ఆయన. అయితే ఒకవేళ మన జీవితాన ఒక వాగ్దానం నెరవేరలేదు అంటే దానికి ఎక్కడో మనము అయోగ్యత కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాము అనేది అర్థం. ఎక్కడో మనం పొరపాటును కలిగి ఉన్నాము అనేది అర్థం. దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కూడా దేవుడు వాగ్దానాలను నిరర్ధకం చేయడు. మన యొక్క తొందరపాటు, మన యొక్క తొట్రుపాటు, వీటి వల్లనే నష్టం అనేది జరుగుతుంది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, దాన్ని నెరవేర్చారు. యెహోషువకు దేవుడు వాగ్దానం చేశారు, ఇదిగో నీవు బ్రతుకు దినములన్నింటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండు, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటానన్నారు ప్రభు కదా. ఒకరోజు హాయి పట్టణంలో ఓడిపోయారు. అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని ఇస్తానన్న దేవుడు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని చెప్పారు కదా దేవుడు. మరి ఎందుకు ఇలా జరిగింది? దేవుడు అబద్ధం ఆడారంటే కాదు ప్లేరా. దేవుడు అబద్ధం ఆడడం ఏంటి? అది ఇంపాసిబుల్, జరగని పని అది. మరెందుకు ఓడిపోయారంటే వారిలో ఉన్న ఆకాను అనబడిన వాడు చేసినటువంటి దౌష్యం అది. వారిలోనే ఉన్నటువంటి ఆకాను అనబడినటువంటి వాడు జరిగించిన క్రియ అది. ప్రియులారా, ఇప్పుడు అతడు చేసిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులకు నష్టం అనేది జరిగింది. మరలా తిరిగి వారు ఎప్పుడైతే తమ పాప స్థితిని ఒప్పుకోవడం మొదలుపెట్టారో దేవుడు వారిని కనికరించారు. దేవుడు వారిపైన కృప చూపారు. దేవుడు వారి ఎడల ఉన్నతమైన జాలిని కొనుపరిచి విడుదలయు విమోచనమును కలుగజేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, కనుకనే మన ఆత్మీయ జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో, విశ్వాస సంబంధమైనటువంటి మన పరిశుద్ధ జీవితంలో మనం కూడా కలిగిన వాగ్దానాలను చేతపట్టుకోవాలి. నాకు ఈ వాగ్దానం ఉన్నది, నేను ఈ ఆత్మ సంబంధమైన నడిపింపులోనే నేను ఉండాలి, ఈ ఆత్మ సంబంధమైన నడిపింపును కలిగి నేను నడుచుకోవాలనే భావం మనలో ఉండాలి. ఎప్పుడైతే అలాగును మనం నడిపించబడతామో సర్వాధికారి అయిన దేవుని యొక్క మహాకృప మనకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కనుక ఆత్మీయులారా, ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగులను జయించి మిగిలిన వారికి భయాన్ని పుట్టించారు. ఆమేన్. మన జీవితంలో వాగ్దానాలను చేతపట్టి తుదమట్టుకు నమ్మకస్తులమై సాగిపోదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృపా కాపుదల కనికరములు విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పునయ్యు నడిపించండి. దీర్ఘశాంతం చేత కప్పండి. యేసు నామమున ఆమేన్.